బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. 2 దశాబ్దాలుగా తనపై నమ్మకం ఉంచినందుకు అంకిత భావంతో బీహార్ అభివృద్ధి కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పనిచేశాను. రాజ్యసభ సభ్యుడిగా పనిచేయాలనేది నా చిరకాల కోరిక అని రాసుకొచ్చారు. అందుకే రాబోయే ఎన్నికల్లో తాను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాలని తాను అనుకుంటున్నట్లుగా తెలియజేశారు. మరోవైపు బీహార్ సీఎంగా బీసీ నేతను పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే నేడు పాట్నాకు అమిత్ షా వెళ్లనున్నారు. అక్కడ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లుగా తెలిపారు. అక్కడ ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఎలాంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చునని చెప్పారు. ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమని సోను సూద్ వెల్లడించారు. ఇక ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే తన టీం వారిని సంప్రదిస్తారన్నారు. కరోనా సమయంలో లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్పించిన సోను సూద్ తాజా పరిణామాలతో విదేశాల్లో చిక్కుకున్న వారికి కూడా అండగా నిలవడంపై నెట్టింట ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज पे डीएम कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you all. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost
अकोमोडेशन। तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज पे डीएम कीजिए। वी विल मेक श्योर दैट यू गेट अ फ्री ऑफ कॉस्ट स्टे टिल यू रीच योर कंट्री। जय తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందించారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వీరు నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరో సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. ఇక నామినేషన్ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదం తనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. అనంతరం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిన హైకమాండ్కు అభిషేక్ సింఘ్వి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పారు. बहस गिरे और समर्थन कर रहा हूं उच्चतम न्यायालय में उन विषयों में कई सारे अलग अलग विविध हैं, तो मैं आशा और विश्वास करता हूं कि वो सब जनहित में चलेगा, पब्लिक इंटरेस्ट से बढ़ेगा। और आज मुझे बहुत ही गौरव है, बहुत हर्ष है कि मैं इस प्रदेश को वापस रिप्रेजेंट करूंगा राज्यसभा में, और इस स्थल से, गांधी भवन के स्थल से संबोधित करने में विशेष मुझे अच्छा एक लग रहा है, क्योंकि ये पार्टी का स्तंभ है। Friends, at the other spot in the assembly where we filed our nominations, I had already expressed my gratitude and my very special thanks to the entire Congress party. But being on this very, very special, momentous spot, which traces itself back to decades, which is the pillar of the strength of our party, I am particularly proud and happy to thank the Congress party as a whole, symbolized through the Telangana Pradesh Congress. We must never forget that the strength, the backbone of a party is its party unit, its each member, its party office bearers. And it is they who take the party message and campaign forward. It is they who form the government. Governments are very important, very prestigious, but ultimately there can be no government without a party. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్రం నుంచి ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలందరికీ, మరియు రాష్ట్రంలోని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో న్యాయవాదులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. లాయర్ తిలకపై పోలీసులు దాడిని నిరసిస్తూ గత 23 రోజులుగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు నేటి నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి సంఘీభావం ప్రకటించారు. నిందితులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
మరి ఈ కార్యక్రమం ఈరోజు జరిగిన సంఘటన నుంచి ఒకరోజు ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు దాన్ని ఎంక్వైరీ చేయలేదు, నన్ను అక్కడికి దిగలేదు, కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన 4 రోజుల్లో నేను చర్యలు తీసుకున్నానని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాటని కమిషనర్ గారిని ఇచ్చలేకపోయాడు, విఫలమైండు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన మేము ఐజీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఐజీ గారు కూడా చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. అతను కూడా మేము ఇక్కడ ఉన్న ఫైల్స్ ఇన్ఫర్మేషన్ సిఐ గారి గురించి కూడా మొత్తం అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజు నుంచి కోర్టు నడచలేదు. ఈ రోజు నుంచి న్యాయవాదులు అందరం కూడా కోర్టు బహిష్కరించి రోడ్డు మీద కూర్చున్నాం. నీకు ఇక్కడ గోదావరికంలో ఉన్న పరిస్థితి అర్థమైతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురవుతుంటే, కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటికీ నీకు అర్థమైతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరికనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టిస్తానో కావచ్చు. న్యాయవాదులు నీకేం చేసారు? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేశారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయన వెంటనే సస్పెండ్ చెప్పి, అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి నది పుష్కరాల కోసం యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణ శివార్లోని పుష్కర ఘాట్ను మేయర్ మహంకాళి స్వామి అధికారులతో కలిసి సందర్శించారు. నీటి ప్రవాహం, భక్తుల రాకపోకలు, శాంతి భద్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నాటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేస్తామని మేయర్ వెల్లడించారు. విజిటింగ్ చేయడానికి వచ్చినాం. ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నది, ఆ సౌకర్యం కల్పించాలని అనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ సమయానికి అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. కనుక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక ముందస్తు ప్రణాళికతోటి మనం ముందుకెళ్లాలనే ఆలోచనలతోటి ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఒక సంవత్సర కాలం ముందే ప్రజలందరికీ కూడా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇది ఒక గోదావరి నది దగ్గర ఇక్కడ ఈ ఏరియాలోనే కాకుండా ఇప్పుడు జనగాం కూడా అక్కడ జనగాంలో ఏదైతే ఉన్నదో జనగాం కూడా మనకే వస్తుంది కనుక కార్పొరేషన్ పరిధిలో జనగాం దగ్గర, అలాగే ఇంటెక్వేల్ నుంచి ఇక్కడ సమ్మక్క గద్దెల వరకు, అదే మాదిరిగా గోలివాడ ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా అక్కడ కూడా దీన్ని అందరికీ కూడా తిరిగి వీళ్ళతోటి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పేసి వారు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. దానిలో భాగంగానే ఈరోజు మిగతా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రత్యక్షంగా దీని మీద ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద, అలాగే ప్రభుత్వం మీద ఉన్నది. కనుక ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదైనా కూడా ముందే చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మా గౌరవ డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా సింగరేణి సీనన్న గారు, అలాగే మా ఎస్సీ గారు, ఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు, ఈ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ హాజరు విధానం కూలీల పాలిట శాపంగా మారింది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ సర్వర్ సమస్యల కారణంగా ఫోటోలు అప్లోడ్ కాకపోవడంతో కూలీలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. కష్టపడి పనిచేసిన సాంకేతిక కారణాలతో హాజరు నమోదు కాకపోతే కూలీ డబ్బులు నష్టపోతామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే హాజరు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నా పేరు నాగేశ్వరి, జమ్మగూడెం గ్రామం మాది, అశ్వరావుపేట మండలం. మేము ఉపాధి పనికి జనవరి నెల నుంచి వస్తున్నాము. మాకు ఎన్ని రోజులు గ్రూప్ అని పెట్టారు, అప్పుడు బాగానే నడిచింది. ఇప్పుడు మరి కొత్త యాప్ పెట్టేసరికి మనకి ఫోటో తీసి పంపాలనేసి అది పని చేయట్లేదు. ఇప్పుడు కరువు కంపెనీ వచ్చి 10 వరకు ఇక్కడే ఉండటం జరుగుతుంది. మాకు పని లేదు, ఏమీ లేదు.
దయచేసి కొంత ఈ యాప్ని మార్చేసి రిజిస్టర్ ప్రకారం అన్న లేకపోతే మొన్నటిలాగా గ్రూప్ ఫోటో అన్న పెట్టండి. ఫోన్లు ఫోటోలు తీసుకోవట్లేదు, కరువు పనికి వెళ్తేనే మాది ఇవ్వండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్లో వెలిసిన శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ 7వ దశ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. పంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞాచార్యుల ఆధ్వర్యంలో నిత్య హోమం, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణం నుండి నంది చౌరస్తా వరకు మహిళల కోలాటాల మధ్య నిర్వహించిన రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వేరపల్లి జడ్పీ హై స్కూల్ ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తుంది. గురువుని దైవంగా భావించి పూజించాల్సింది పోయి పిడిగుద్దలతో విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న కారణం దొరికినా చాలు గ్యాంగులుగా ఏర్పడి మాస్టర్ల మీద దాడికి దిగుతున్నారు. చదువు నేర్చుకోవాల్సిన బడిలో రౌడీజం ప్రదర్శిస్తున్న ఈ 10th క్లాస్ కుర్రాళ్ల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఏరా ఎందుకు రాయను కొడతా, ఎందుకు రాయను కొడతా, ఎందుకు రాయను కొడతా, ఎందుకు రాయను కొడతా, ఎందుకు రాయను కొడతా. ఆ జోన్ ఎట్ట కొట్టాడు. ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు. తెలీదు రే ఎందుకురా విధానం అట్లా కాదు, అసలు తప్పు కదా. మాస్టర్ మాట ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా. అసలు తప్పు కదరా అది. అట్లా ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అయ్యింది అన్నీ చేస్తా నేను, నీటి చేస్తే ఏం చేస్తారా మీరు. ఎందుకు రాయను కొడతా, ఎందుకు రాయను కొడతా. హైదరాబాద్లోని రామ్నగర్లో ఒక మహిళ అదృశ్యం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రామ్నగర్కు చెందిన జీ కల్పన అనే 45 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 8 గంటల నుండి కనిపించకుండా పోయింది. ఆమె మానసిక స్థితి పరిస్థితిగా సరిగా లేదని సమాచారం. అదృశ్యమైన సమయంలో ఆమె నీలిరంగు టీషర్ట్, లేత రంగు ప్యాంటు ధరించి ఉంది. 4 అడుగుల ఎత్తు, చాలా చిన్నగా కత్తిరించిన జుట్టుతో ఉండే ఈమె కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వార్సీగూడ SHO నంబర్ 8712660558కు కానీ లేదా డైల్ 100కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. బైక్ రైడర్లు అతివేగం, మితిమీరిన శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కామారెడ్డి పోలీసులు వినూత్న చర్య చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడ్డ 39 మోడిఫైడ్ సైలెన్సర్లు నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు రోలర్ కింద పడేసి తొక్కించారు. నిబంధనలు అతిక్రమించి అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ సిఐ నరహరి హెచ్చరించారు.
ద్విచక్ర వాహనాలు సౌండ్ పొల్యూషన్ తో తిప్పుతున్నందున వారందరిపై ఫైన్ ఇంపోజ్ చేస్తూ వాటి యొక్క సైలెన్సర్లను మార్పించి సౌండ్ పొల్యూషన్ లేని సైలెన్సర్లను వాటికి బిగించి ఏవైతే సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాయో అటువంటి సైలెన్సర్లను ఈ రోజు నిజాం చౌరస్తాలో టోటల్ 153 సైలెన్సర్లను రోడ్ రోలర్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా కామారెడ్డి పట్టణం నందు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ తిరిగినట్టయితే వారి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ యొక్క సైలెన్సర్లను ఇదే విధంగా మార్పిడి చేయడం జరుగుతుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దర్గా ఉరుసు వేడుకలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్పై వైసీపీ సర్పంచ్ కుమారుడు అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీస్ కాలర్ పట్టుకోవడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనపై సీరియస్ అయిన రామపురం పోలీసులు సర్పంచ్ నాగభూషణ్ రెడ్డి, అతని కుమారుడు పవన్తో పాటు మొత్తంగా 10 మంది పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎవ్వరం భయపడం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం కీలక ఘట్టానికి చేరుకుంది. రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత అయితే వచ్చేస్తుంది. కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లు దాఖలు చేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలో దిగడం ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇంతకీ ఎవరా స్వతంత్ర అభ్యర్థి? రైట్ లక్ష్మణ్, ఏదైతే రాజ్యసభ ఎన్నికకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా 2 స్థానాల్లో ఇక్కడ ఏదైతే గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన అభిషేక్ సింఘ్వి మను, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మరోసారి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా 2 నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యం ఉంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు అలాగే మంత్రులు కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ నామినేషన్ కి ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా పార్టీలు అభ్యర్థులను బరిలో దింపలేదని చెప్పొచ్చు. ప్రధానంగా మొన్నటి వరకు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 37 స్థానాలకు సంబంధించి కూడా అయితే తెలంగాణ సంబంధించి కూడా ఇప్పుడు 2 స్థానాల్లో ఖాళీలు ఏర్పడబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ 2 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఈ ఎన్నిక ఏకగ్రీవం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ సెట్ను దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎప్పుడైతే స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి దానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మద్దతు పలకాలి. దాంట్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాలు లేని పరిస్థితి కావచ్చు. దాంట్లో మొత్తంగా ఈ ఏదైతే నామినేషన్ సంబంధించి కూడా అభ్యర్థిని నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో స్కూటీలో స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి కూడా నామినేషన్ ను 6 తిరస్కరించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా
ఈ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ గురైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వేమనారాయణ రెడ్డి అలాగే అభిషేక్ మను సింఘ్కి సంబంధించి కూడా రాజ్యసభ ఏదైతే రాజ్యసభ ఎంపీగా కూడా వాళ్ళు ఎన్నిక కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఇప్పుడు వారు వన్ సైడ్ అని చెప్పొచ్చు. ఇక్కడే గతం నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు కూడా స్వతంత్ర అభ్యర్థి అయితే తమ పార్టీ నుంచి కూడా అభ్యర్థులను బరిలో నిలుపుతామని కూడా చెప్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు నామినేషన్ సంబంధించిన చివరి తేదీ కాబట్టి ఇప్పటి వరకు అయితే నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి ఇక ఇరువురి సంబంధించి కూడా గెలుపు లాంఛనం అని చెప్పొచ్చు. లక్ష్మణ్ హరీష్.